డబ్బు మనిషిని కొనగలదేమో కానీ ప్రశాంతతని కొనలేదేమో కదా. నచ్చినంతసేపు పట్టదు నచ్చకుండా పోవటానికి. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువేంటో మనకి తెలుస్తుంది. పొదుపులేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని నోరు, గాలిలో పెట్టిన దీపం ఎప్పటికీ కూడా నిలవవు. ఎగబడకు, దిగజారకు, హద్దుల్లో ఉండు, ఆనందంగా ఉండు. చేసే పని నచ్చదు, నచ్చిన పని చెయ్యలేము. అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళాలని ఉంటుంది. కానీ బంధాలు, బాధ్యతలు అడ్డొస్తాయి. సర్దుకుపోవడం మనసుకు నచ్చదు. సర్దుకోకుంటే జీవితం గడవదు. దేనికోసం ఆలోచిస్తున్నామో అర్థమవ్వకుండానే సగం జీవితం గడిచిపోతుంది మిత్రమా. మనల్ని ప్రేమించే వారి ఎదుటే మనం తప్పుల్ని ఒప్పుకోగలం. క్షమిస్తారని కాదు, అర్థం చేసుకుంటారని నమ్మకంతో మనం చెప్తాం. కష్టం పాఠం నేర్పిస్తుంది. కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెట్టుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. నిన్ను ప్రేమించే అమ్మాయికి తల్లిలా గౌరవాన్ని ఇవ్వు, భార్యలా బాధ్యతని ఇవ్వు, భద్రతని ఇవ్వు. తన ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. చెవిటి వాళ్ళు వినగలిగింది, గుడ్డి వాళ్ళు చూడగలిగింది, మూగవాళ్ళు చెప్పగలిగింది ఈ సృష్టిలో మానవత్వం ఒక్కటే. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనిషికే భారం ఎక్కువ. అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు. కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండొచ్చు. అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగలు తలదించుకునేలా చేస్తుంది. కుక్క తెలియని వారిని చూసి మురుగుతుంది. అలాగే నీ గురించి మురిగే వాళ్ళకి కూడా నువ్వేంటో తెలియక మురుగుతున్నారు అంతే. కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులివి. డబ్బు లేకుంటే ప్రేమ లేదు, మనిషికి విలువ కూడా లేదు. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్టు నువ్వెదిగితే కాదని పోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. సహాయం చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తెట్టుకుంటారు. సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు, సమయం కానప్పుడు పొట్లాడకూడదు. అవసరాలు తీరిపోయాక అవసరమా వీళ్ళతో అనుకునే రోజులు వచ్చేశాయి. కానీ నువ్వు మాత్రం అలా ఉండకు, నీలానే ఉండు. ఈ సమాజంలో నమ్మే అంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగినా తప్పు లేదు. కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ముట్టకూడదు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది. కొంతకాలం బిజీగా ఉండి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది చాలా సమస్యలు ఖాళీగా ఉండటం వల్లనే వస్తాయని. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. సమాజం ఒక మార్కెట్ వంటిది. అక్కడ సలహాలు తక్కువ ధరలో, సహాయం ఎక్కువ ధరలో లభిస్తుంది. బలంగా దెబ్బలు తిన్నోడు దెబ్బలకే కాదు దేవుడికి కూడా భయపడడు. జీవితం మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. డబ్బు మాత్రమే అశాశ్వతమైన ధనం కోసం మన అన్న వాళ్ళను దూరం చేసుకోవద్దు. సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించకు. పడితే లేపడానికి
ఎవ్వడు రాడు, కానీ పడిపోతుంటే చూడడానికి 10 మంది వస్తారు. లక్ష్యం లేని జీవితం ముళ్ళు లేని గడియారం వంటిది. ఉన్నా లేకున్నా ఒకటే. కాటు వేసే వాళ్ళు పక్కనే ఉంటారు. పసిగడుతూ ఉండు, జాగ్రత్త. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. ఆడుకోవడానికి చాలా ఆటలు ఉన్నా కొంతమందికి అవతలి వారి మనసుతో ఆడుకోవడం చాలా ఇష్టం. వెతికితే భూమిలో బంగారమైనా దొరుకుతుందేమో, కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఆనందం దొరకదు. ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోలేరు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఒక్కటే ఉంటుంది. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు కారణాలు చెప్తాడు, నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళేమో రుబాబు చేస్తున్నారు. చాలామంది పరిస్థితి ఇదేనేమో. నీతులు వినడానికి బాగుంటాయి, చూడ్డానికి చక్కగా ఉంటాయి, రాయడానికి బాగుంటాయి, పాటించడానికి కష్టంగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపో.